అయినా గ్రూపులు మాత్రం రెండు. ఎవరికి వారే పైచేయి అనిపించుకోవాలన్న తపన. ఒకే అంశంపై పోటాపోటీ ప్రెస్ మీట్లు. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు గ్రూపులు విడివిడిగా చేయాల్సిందే. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు ఒకే పార్టీలో రెండు గ్రూపులతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో ఆ పార్టీ పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వర్గాల మధ్య విభేదాలు వేధిన పడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి పార్టీ బాధ్యతలు మోస్తున్న కోలగట్ల వీరభద్రస్వామి వర్గం ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బొత్స సత్యనారాయణ వర్గం మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. తొలుత బాగానే ఉన్న బొత్స చేరికతో పార్టీలో వర్గ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని పార్టీ అధినేత జగన్ బుజ్జగించినప్పటికీ వారి మధ్య అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయారు. ఇటీవల కార్యకర్తల ఆగ్రహాన్ని కూడా నిలువరించలేకపోయారన్నది వాస్తవం. దీంతో ఇరు వర్గాల మధ్య పోరు నివురుగప్పిన నిప్పులో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ వంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన రెండు వర్గాలు విడివిడిగానే చేస్తారు. చివరికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కూడా వేరువేరుగానే జరిపి తమ మధ్య వర్గ పోరును బహిర్గతం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా కోలగట్ల వర్గం నిర్వహించిన కార్యక్రమాలకు బొత్స వర్గం దూరంగా ఉంటే, బొత్స వర్గం చేపట్టిన కార్యక్రమాలకు కోలగట్ల వర్గం మరీ దూరం. జిల్లాలో ఇంత జరుగుతున్నా అధినేత జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏనాడు కూడా రెండు వర్గాలను ఒకచోట కూర్చోబెట్టే ప్రయత్నం జగన్ చేయలేదన్నది వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవులు కాదు, ప్రజాసేవే ముఖ్యమనే ఆలోచనతో మన అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యల పట్ల అవగాహన చేసుకొని స్పందించాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత ప్రజల మద్దతు ఉందన్నది తెలిసిందే. గత ఎన్నికల్లో 3 ఎమ్మెల్యేల స్థానాలను గెలిపించుకుని తమ ఉనికిని చాటుకున్న ఈ వర్గ విభేదాలు పార్టీ పరిస్థితిని మరింత దిగజారేలా చేస్తున్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే ఈ వర్గపోరు పార్టీ తిరోగమనానికి నాంది పలికే అవకాశం ఉంది.